గారిని, మణిమాల గారిని, స్త్రీలను, ఈరోజు బాయ్స్ మాట్లాడదు పిల్లలు ఈరోజు ప్రత్యేకంగా ఆహ్వానించారు. దేవుని కృపలో దేవుడు ఈ క్రిస్మస్ రోజుల్లో ఈ విధంగా మనకి ధన్యత దయచేశాడు. దేవునికి స్తోత్రం. చేరి వచ్చిన అందరికీ వందనాలు. చక్కని మాటలు డేవిడ్ రాజు గారు, మణిమాల గారు దైవజనుల ద్వారా విన్నాం. రెండు అనుభవాలు నేను మీతో తెలియచేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంజమ్మ గారు ఉన్నప్పుడు ఏ విధంగా అందరితో సహకారంగా ఉన్నారు, అదే రీతిగా వీళ్ళ ముగ్గురు కుమార్తె, కుమారుడు, అల్లుడు ముగ్గురు కూడా ఈ యూనియన్కి ప్రతి నెలలో సపోర్ట్ చేయడానికి, సభ్యత్వం పంపించడానికి ఒక బాధ్యతగా, రెస్పాన్సిబుల్గా వాళ్ళ డ్యూటీస్ నుంచి వచ్చి ప్రత్యేకంగా ఇంటికి వచ్చి వాళ్ళ యొక్క స్పాన్సర్షిప్ ఇస్తున్నారు. తర్వాత ఈరోజు ఎంతో బాధ్యతగా ఆ తల్లిగారు చూపించిన ప్రేమను బట్టి ఒక ప్రత్యేకమైన కూడిక ఏర్పాటు చేయాలి, దేవుని బిడ్డలు రావాలి, మా కుటుంబాన్ని దీవించాలి అనే సంకల్పం. అయితే బైబిల్ ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కృతజ్ఞతాపూర్వకమైన దాన్ని బట్టి బైబిల్ ఏం చెబుతుందో 2 నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మీ అందరికీ ఒక ప్రశ్న. జ్ఞానులు బంగారము, బోళము, సాంబ్రాణి తీసుకొచ్చి పరిశుద్ధుని పాదాల మీద పెట్టిన తర్వాత యేసుక్రీస్తు ఆ జ్ఞానులకు ఇచ్చిన బహుమానం ఏంటిది? వారి ప్రాణం, వారి ప్రాణాలు. అనుకున్నది ఆన్సర్ కరెక్టే, కానీ ధైర్యం చాలటం. ఒకే ఆన్సర్ రావాలి. కాదు, వేరొక మార్గం కాదు. వారి ప్రాణాలే వారికి బహుమానంగా ఇచ్చారు. గట్టిగా చప్పట్లు కొడదాం. వేరొక మార్గం అనేది దూత ద్వారా చెప్పబడింది. వాళ్ళ ప్రాణాలే వారికి బహుమానంగా. ఆయన బాలుడుగా ఉన్నప్పటికీ వాళ్ళు తీసుకొచ్చిన దాన్ని బట్టి, అందుకనే పెద్దలు చెప్పే మాట, పెద్దవాళ్ళ దగ్గరికి, దేవుని దగ్గరికి, చిన్నపిల్లల దగ్గరికి ఖాళీ చేతులతో ఎప్పుడు వెళ్ళకూడదు. పిల్లలు చేతులు చూస్తారు, దేవుడు వాళ్ళ యొక్క హృదయాన్ని చూస్తారు. వాళ్ళ యొక్క ప్రాణాన్ని బహుమానంగా ఇచ్చి దేవదూత ద్వారా వచ్చిన దారిన వెళ్ళొద్దు. వెళితే ఒకవేళ నిన్ను చంపేయచ్చు. పసిపిల్లల్నే చంపిన వాడికి వీళ్ళంతా అసలు అడగగానే చంపేవాడు. కానీ యేసుక్రీస్తు ఎక్కడున్నాడు పట్టుకోవడం కోసం ఆ క్షణాన్ని వదిలేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో ఒక మాట ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 18:16 త్వరగా తీద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచనం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 16 వచనం. ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలుగ చేయను. ఆ వీలు అనేది బాగా అండర్స్టాండ్ చేసుకోవాలి. వీలు నామ, ఆ వీలు అనే దానికి తెలుసా అర్థం? వీలు అంటే అర్థం, వీలు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? వీలు నామ. వీలు ఎక్కడి నుంచి వచ్చిందంటే విల్, నా ఇష్ట ప్రకారం రాసేది వీలు నామ. విల్ నుండి వచ్చింది వీలు. ఒకడు ఇచ్చు కానుక వాడికి వీలు కలుగ చేస్తుంది. ఎక్కడ ఏ పరిస్థితిలో తెలియదు, కానీ ఖచ్చితంగా కొన్ని డోర్స్ ఓపెన్ అవుతాయి. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన త్వరగా తీద్దాం. 3వ అధ్యాయం 14 వచ్చిన. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సక్రియలైన ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. 3:14 తీతుకు 3:14. మనము ఫలితము లేని వారిలాగా ఉండకుండా నిమిత్తము అవసరములను బట్టి సమయోచితముగా సక్రియలను ఎట్లా చేయాలంట? అదే ప్రతి ఒక్క మాట అండర్లైన్ చేసి, సమయోచితంగా. క్రిస్మస్ టైం పేద సేవకులు ఉంటారు, ఉన్నవాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. నీకు కలిగిన దాంట్లో ఏదైనా క్రియలు లేని విశ్వాసం చచ్చినట్టే, దేనికి పనికిరాదు. బాగా వాక్యం విని రేపటి నుంచే వాక్యం ప్రకటించాలని రెడీ అయిపోయో అడుగుకున్నాము అనిపించింది. కూర్చోబెట్టి 119వ కీర్తన మొత్తం చదివించి ఏమి ఇవ్వకుండా తల మీద చేయబెట్టి ప్రార్థన చేసి పంపించావు. రెండోసారి ఈ వీధిలోకి వచ్చిందా? వచ్చినా నువ్వు ఉన్నావు లేదు చూసి వచ్చింది. నువ్వు ఉన్నావు లేదు చూసి వచ్చింది. ఎందుకు? ఫస్ట్ ఆమె కావాల్సింది ఏంది? ఒక ముద్ద అన్నం పెడితే ఎంతసేపు అయినా మాట్లాడి పర్వాలేదు, లేదా తర్వాత గంట తర్వాత అయినా ఏమన్నా ఇవ్వకుండా పంపిస్తే ఉపయోగం ఏముంది?
సమయోచితంగా ఆలోచించాలి. దేనికోసం ఏర్పాటు చేయబడి సమయోచితమైన సత్క్రియలు చేయుట, శ్రద్ధగా చేయుట బహుశ్రేష్టం, బహు ఆశీర్వాదం. అటువంటి వ్యక్తులు గనక నువ్వు నేను అయ్యుంటే, మామూలుగా ఇక్కడున్న శ్రీను గారు ఎవరికి బంధువు? త్వరగా చెప్పాలి. ఆ శ్రీను గారు దేవి వాళ్ళ ఆయన ఎవరికి బంధువు? అంజమ్మ గారికి బంధువు. తొందరగా మాట్లాడాలి. అంజమ్మ గారికి బంధువు. షారోన్ ఎవరికి బంధువు? నాకు బంధువు. రైట్, ఓకే. ఈయన భక్తుల ప్రతాప్ ఎవరికి బంధువు? సుబ్బారావు గారికి అన్నమ్మడికి బంధువు. చూడు, యోహాను రాసిన 3వ పత్రిక 1:11. త్వరగా తీద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 1:11. అబ్బే, ప్రియుడా, చెడు కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుడి సంబంధి. గట్టిగా చప్పట్లు కొడతాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎవరెవరికి ఎవరి బంధువులో నాకు తెలియదు, కానీ మేలు చేసేవాడు దేవుని సంబంధి, దేవునికి బంధువు అంట. మేలు చేసేవాడు ఎవరికి? దీనులకు, దరిద్రులకు, దైవజనులకు, దేవుని బిడ్డలకు, పరిచర్యకు ముందుకు వచ్చేవాడు. రీసెంట్గానే మన బస్కాపురం అబ్రహాం గారు గొప్ప మీటింగ్స్ చిలకలూరుపేటలో ఏర్పాటు చేస్తే, చిగురు మినిస్ట్రీస్ నుంచి రాజమండ్రి నుండి సౌండ్ సిస్టమ్ వచ్చింది. రాజమండ్రి నుండి సౌండ్ సిస్టమ్ తెప్పించారు. అది మామూలుగా ఖర్చులకే 30-40 వేలు అవుతాయి. వాడు తీసుకుంది స్వల్పం, దేవుని కొరకు చెయ్యాలన్నది సంకల్పం. ప్రైజ్ ది లార్డ్. అలా మేలు చేయువాడు దేవుని సంబంధి, దేవునికి చాలా బంధువు అంటాను. దేవునికి చాలా బంధువు, దేవుని మహాకృపల ప్రియమైన దేవుని బిడ్డ. రీసెంట్గానే దేవుడు నన్ను దుబాయ్, అరబ్ కంట్రీస్కి తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ చిలకలూరుపేటలో మన దేశం మొత్తంలో ఏ బండి అయినా 4 లెటర్స్ ఉంటాయి. ఈ ప్రతి బండి మీద 4 అక్షరాలు ఉంటాయి, 4 నెంబర్స్ ఉంటాయి. అక్కడ ఏందో తెలుసా? నువ్వు దేశం మొత్తం నెల రోజులు తిరిగినా కూడా 2, 3, 1 అనే నెంబర్లు చూడటం నీ వల్లగా. ఎందుకంటే 1 రాజుది, 2ది రాజు కుటుంబీకులది, 3 రాజు బంధువులది, 4 గవర్నమెంట్ ఎంప్లాయీస్ది, 5 అక్కడ ఉన్న జనరల్ పబ్లిక్ది. నీకు కనిపించేది 5, 4 తప్ప. 3 చూస్తేనే మహాధన్యత. రాజు కుటుంబీకుల యొక్క నెంబర్లు కూడా నీకు కనిపించవు. దేవుడి సంబంధి. ప్రైజ్ ది లార్డ్. మేలు చేయువాడు దేవుని సంబంధి. ఆ విధంగా చేస్తే గలతీ 6:9 చూడయ్యా. గలతీ 6:9 త్వరగా చేద్దాం. గలతీ పత్రిక 6:9 మేలు చేయుటలో 6:9 మనము మేలు చేయుటయందు విసుగక నిన్న ఇచ్చాంగా, మొన్న ఇచ్చాంగా, మళ్ళీ పెట్టాంగా, మళ్ళీ ప్రార్థన ఏర్పాటు చేయాలా, మళ్ళీ అందరికి పెట్టాలా, మళ్ళీ భోజనాలు పెట్టాలా, మళ్ళీ పలావ్ పెట్టాలా, మళ్ళీ కానుకలు ఇవ్వాలా, మళ్ళీ బట్టలు ఇవ్వాలా. రైట్. ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత దాదాపు 3 ఆటోలు ఉన్నాయి ఈ వీధిలో. అందరం ఆటోలు ఎక్కుదాం. పేటలో 150 హాస్పిటల్ ఉన్నాయి. రోగులు లేని హాస్పిటల్ దగ్గర ఎవరైనా దిగితే వాళ్ళకి ₹1,00,000 చేతులు వెంటనే డబ్బు ఇస్తారు. పేషెంట్లు లేని హాస్పిటల్. వాళ్ళని ఎందుకు డిసెంబర్ 21 ఆడుండమన్నాడు? నిన్ను నన్ను ఉంచాడు. ఉచితమైన కృప. ఏదో చేయాలి. 7 పాయింట్లు విన్నాం. ఆయన సేవ చేయటం కొరకు ఏదో ఒక విధంగా నువ్వు చేయగలిగింది దేవుడు నిన్ను బలపడి ఇచ్చిన టైం, ఇచ్చిన అవకాశం, ఇచ్చిన వాతావరణం, ఇచ్చిన శక్తి, ఇచ్చిన బలం, ఇచ్చిన ధనం, సకలం ఏదో ఒకటి చేయటం కొరకు దేవుడే సిద్ధపడి. విసుగించే మనస్సు అనేది ఉండకూడదండి. హిజ్కియా చేసిన ప్రార్థనలో అమూల్యమైన మాట, దేవా ప్రస్తుతం అమ్మాయి చూడు, ప్రస్తుతం నా పరిస్థితి బాగా చచ్చిపోయే స్థితిలో ఉన్నా, మరణించే స్థితిలో ఉన్నా. నేను బ్రతుకున్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, బాగున్నప్పుడు ఏదైనా చేస్తుంటే, చేసిన వాటిలో నీకేదైనా నచ్చుంటే దానిని బట్టి ఈరోజు నన్ను ఒక్కసారి చేసుంటే బ్రతికిస్తాడు. చెయ్యకపోతే అవకాశమే లేదు. చేసుంటే కొద్ది గుర్తు తెచ్చుకున్నాడు. వెళ్ళు. నడిమి రాజుల ఇల్లు దాటకముందే వెళ్ళు. మళ్ళీ వెనక్కి. అదేందా ఇప్పుడు చెప్పమని చస్తావని చెప్పమన్నావు, మళ్ళీ పర్లేదు వెనక్కి వెళ్ళమని వెళ్తే 15 రోజుల్లో చచ్చిపోయే వ్యక్తి 15 నిమిషాల ప్రార్థన 15 సంవత్సరాల దీవెనకరంగా మార్చాలి. చేసి ఉంటే, ఏదైనా నువ్వు చేసుంటే దేవుడి దగ్గర, అయ్యా పలానా రోజు ఏదైనా నీకు చేసుంటే, ఈరోజు నా పరిస్థితి బాగాలేదు, ఈరోజు నా స్థితి బాగాలేదు, ఈరోజు నాకు దాన్ని బట్టి నన్ను ఒక్కసారి
జ్ఞాపకం చేసుకో. దాన్ని బట్టి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక కఠినమైన మాట ఎఫెసీ సంఘానికి రాయబడింది. 5:5 త్వరగా తీద్దాం. 5వ అధ్యాయం 5వ వచనాన్ని చూద్దాం. ఎఫెసీ 5వ అధ్యాయం. 4 వర్గాల వాళ్ళు మాత్రం దేవుణ్ణి చూడరు. 1 మొదటి తెగ, 2 అపవిత్రుడు, 3 విగ్రహారాధికుడు, 4 ఎవరంట? గట్టిగా చెప్పు, ఎవరంట? ఇంకా గట్టిగా ఎవరంట? ఇది దేవుని బిడ్డల గురించే మాట్లాడుతుంది, ప్రపంచం గురించి కాదు. గుర్తుంచుకో, నీకే ఈ మాట. లోపి, there is no chance to enter into the eternal life. దేవుని సర్వోన్నత లోకాన్ని చూడడానికి లోపికి పర్మిషన్ లేదు. ఎందుకంటే దేవుడు నిన్ను బలపరిచింది అనేక మందికి నీ చేతులు ఇచ్చేవాడుగా, అనేక మందికి సహాయం చేయడానికి, అనేక మందిని దర్శించడానికి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్నే ఆ గడపవరంలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది, కృతజ్ఞత కూడికి జరిగింది. మమ్మల్ని కూడా ఆహ్వానించారు. దాదాపు 3-4 సేవకులు వెళ్ళాం. భోజనాలు ఎక్కువగా, ఎంతంటే 50,000 60,000 పెట్టారు. ఓన్లీ కాగితాల పూలకి నా ముందే 6,000, కాగితాల పూలు డెకరేషన్ 6,000, మిగతా అన్నిటికీ టోటల్గా లెక్కేస్తే 1,00,000 అయింది. ప్రార్థన చేసిన తర్వాత వందనాలు సార్ అని చెప్పి వెళ్ళమన్నాడు. ఏంది, ఒక్క 100 రూపాయలు కానుక ఇవ్వడానికి కూడా మనసు కాదు. 1,00,000 రూపాయలు ప్రపంచం కోసం ఖర్చు పెట్టాడు. దేవుని సేవకులు నిండుగా వచ్చి ప్రార్థిస్తే ఆ మనస్సులో ఆ తలంపే రాల. ఇంకా వెళ్ళిపోతాండి, వెనక్కి పిలిచారు, ప్రార్థన చేసేయాలండి అని. పోనీ వెనక్కి పిలిచినోడు స్టేజ్ మీద పిలిచారు, ప్రార్థన చేయండి అని. చేసిన తర్వాత వందనాలు చెప్పారు, షేకండి చేయాలని. మేలు చేయుట విసుగక చేసిన ఎడల ఫలితం ఖచ్చితంగా లేదు. కొంచెం తర్వాత వచ్చి 10వ వచనం చదవండి సార్, ముగించుకుందాం. 10వ వచనం త్వరగా తిద్దాం. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో, ఏది దేవుడికి ఇష్టమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో గలతీ 6:10 త్వరగా తీద్దాం. 9వ వచనం చదువుతండి. మేలు చేయుట యందు విసుగక, మనము వేలు చేయుట యందు విసుగక యందుము, మనము అలయక మేలు చేసితమేని. అంటే అర్థం ఏంటంటే అలసిపోకుండా కంటిన్యూగా బండి దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒకటి ఇస్తా ఉంటే, దీనుడికి దరిద్రుడికి డబ్బులు లేని ఏదో ఒకటి. రాత్రి పోలేటిపాలెం అబ్రహాం గారి దగ్గరికి నేను మన అబ్రహాం గారు ఇద్దరు బయలుదేరాం. ఒక చిన్న ఫ్యామిలీ, భార్య భర్త, 2 చిన్న పిల్లలతో మమ్మల్ని వెంబడబడ్డారు. మేము చీరాలు వెళ్ళాలండి, పెట్రోల్ డబ్బులు లేవండి అంటే, అప్పుడే ఎవరు పుట్టినరోజు అని ప్రార్థన చేసుకుని అబ్రహాం గారి చేతిలో 100 రూపాయలు పెట్టారంట. అయ్యా చీరాలు వెళ్ళాలి అంటే ఆ 100 తీసిచ్చాడు. ఆ చీరాలు పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోతాం. ఏది దేవుని సంకల్పమైంది అలయక చేసిన, అలయక మేలు చేసితమేని. ఇప్పుడని కాదు, రాత్రి అని కాదు, పగలని కాదు, ఉదయం అని కాదు, ఆ రోజని కాదు, ఈ రోజు అని కాదు, ఏ క్షణంలో అయినా సరే మేలు చేయటం మేని, అలయక మేలు చేసితమేని ఉందుము. మనము అలయక మేలు చేసితమేమి తగిన కాలమందు పంట కోసుకునే అవకాశం ఉంది. ప్రైజ్ ది లార్డ్. తగిన కాలమందు 2010 జూన్ 8 రాత్రి 8:55 చిలకలూరుపేట నుండి నర్సరాపేట నుండి సత్తెనపల్లి నుండి క్రోసూరు నుండి వేల్పూర్ వెళ్తుంటే పీసపాడు మధ్యలో 8:55 బైక్ తో బర్రెను కొడితే బర్రె చచ్చిపోయింది. రోడ్డు మీద అడ్డంగా పడి ఉన్నాడు. అక్కడ నుంచి తీసుకొని వచ్చారు. అక్కడ చెప్పిన మాట ఏంటంటే, మరణం వచ్చింది, దేవుడు కనికరించి నన్ను బ్రతికించాడు. దేవునికి స్తోత్రం. బ్రతికించాడు, తీసుకొచ్చాడు. అక్కడ నుంచి నర్సరాపేట హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర తీసుకుని రాత్రంతా ఐసీయూలో పెట్టారు. తెల్లారి కట్లు కట్టారు. ఈ కన్ను ఇంత లావైంది. కన్ను చూస్తే చాలా మంది ఏడ్చారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ తెల్లారి అంతా బిల్లు వేసింది ఎంతో తెలుసా? 300 వేసి 300 రాత్రంతా ఐసీయూలో పెట్టి 300 వేసి 50 రూపాయలు నర్సులకి అన్నాడు. యాక్సిడెంట్ జరగటం ఒకటి బ్యాడ్ అనుకుంటే మరుక్షణం నుండి దీవెన మొదలైంది. ప్రైజ్ ది లార్డ్. ఇదిగో తగిన కాలమందు పంట కోస్తామట. తగిన కాలమందు చూడయ్య 19వ వచనం 10వ వచనం చదువు త్వరగా. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది, అంటే ఏ టైంలో నువ్వు అసలు గడప దాటి బయటకు పెడితే సమయము దొరికిన కొలది అందరి
అందరి ఎడల, వాళ్ళని వీళ్ళని లేదమ్మా, ఎవరైనా వాళ్ళు దేవుని నమ్ముకున్నా నమ్ముకోపోయినా ఎవరైనా సరే అందరి ఎడల మరి ముఖ్యముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల అంటే ఎవరు? దేవుని పిల్లలు, నమ్ముకున్న వాళ్ళు, మందిరానికి వచ్చేవాళ్ళు, దైవజనులు, దేవుని బిడ్డలు, యాజకులు అందరికీ చెయ్యి. మరి విశేషముగా దేవుని బిడ్డలకు మేలు చేయాలి. దేవుని బిడ్డలకు మేలు చేస్తే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడో తెలుసా? చూడు, చివరి వచనం ఇర్మియా 32:40. ఇర్మియా గ్రంథం 32:40 చివరి వచనం. త్వరగా తీద్దాం. ఇర్మియా గ్రంథం 32:40 నేను వారికి ఎవరైతే మేలు చేస్తూ వచ్చారో నేను వారికి మేలు చేయుట ఆగదు, మానక. చాలు. నువ్వు చేస్తే దేవుడు ఏం చేస్తాడంట? నీకు మేలు చేయకుండా మానడంట. కంటిన్యూగా నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి బహుగా దీవెన. దేవునికి స్తోత్రం. యథార్థవర్తనుడగు పిల్లలు, యథార్థవర్తనుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులగుదురు. ప్రైజ్ ది లార్డ్. అంజమ్మ గారి యొక్క పరిచర్య, అంజమ్మ గారి యొక్క ప్రార్థన, అంజమ్మ గారి యొక్క దయాగుణం, అంజమ్మ గారి యొక్క చేసిన ఫలితం బిడ్డలందరి మీదగా, వారి వంశం మీదకి దేవుడే కురిపిస్తాడు. అందుకనే మేలు చేయుట యందు విసుకతో ఉంటే దేవుడు ఆయన మేలు చేయుట మానక నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన తండ్రి, మా యేసయ్య, నీ ప్రేమకు కృతజ్ఞత. ఈ వీధిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు. సాక్షాత్తంగా అంజమ్మ గారి కుటుంబాన్ని నుంచి వారి బిడ్డలను సిద్ధం చేశారు. దేవుని ప్రేమించాలి, దీనులను ప్రేమించాలి, దైవజనులను ప్రేమించాలి, వారిని సత్కరించాలని నాయనా వారి ముగ్గురిలో ఇచ్చిన ఒకే తలంపును బట్టి వందనాలు. సహకరించిన కుటుంబ సభ్యులను బట్టి వందనాలు. అదే దీనత్వం, అదే పలకరింపు, అదే ప్రేమ, అదే దయ, అదే కన్నీరు తండ్రి నీ సాక్షులుగా నిలబడే భాగ్యం ఇచ్చారు. నలుగురు ఈ వీధిలో సాక్ష్యం చెప్పడానికి, నిన్ను మహింపరచడానికి మా దేవుడు సర్వశక్తి సంపన్నుడు. ఆయన పట్ల పనిచేసే వారికి ఆయన మేలు చేయుట మానడు. జీవాధిపతి, నీ కృపలో బలపరిచి మీరే మహిమ పొందమని నాయనా ఈ కుటుంబాలన్నిటినీ రానున్న తరాల్లో మీ కొరకు సిద్ధపరచమని యేసయ్య శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.